ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. హాయ్ మామ, నమస్తే మామ, ఎట్న్నారు మామ? ఒరే నాయన, ఈ క్రియేటర్ కూడా నన్ను ఎప్పుడు దెంకొస్తాడో ఏమో, భూగ్రహానికి ఏమో అర్థం కావట్లా. ఒరే నాయన, చిన్న విషయం రా. ఒరే నేను పెట్టంగా అన్నమాట ఇన్స్టాగ్రామ్లో దుమ్ము లేపేస్తున్నారు వీడియోని. ఒకరు గ్యాప్ ఏంట్రా నాయన, నన్ను కూడా ఎదగనిండా పెట్టుకోండి, దాని ఏముంది కానీ. ఒరే లైక్ సబ్స్క్రైబ్ గట్టి కొట్టండి రే. హైప్ నాకు దెంగి నమ్మ లేయాలన్నమాట. హైప్ పోయినసారి బలే కొట్టారా హైప్లో మనుషునిగా, ఈసారి కూడా అదిరిపోవాలా. నా కొడకలరా, ముసలి నా మాట్లాడారా మీరు, ఎంత మీరు నాకు రా. నా రింగ్ వేస్తున్నాడు, రింగు నా మొట్లో రింగు పడతాయి పూగు, అంత సీన్ లేడా. బా ఏమాత్రం నా భలే కలిసి వస్తున్నామ్మా నాకా. ఏంద్ర నాయన, 2 మెరుపులు నా మీద పడ్డం ఏంద్ర నాయన. చిన్న కథ కదిరి నా మాట కూడా చట్నేనా. నా మాట ఏడొచ్చిన మెరుపులు నా మాట నా భూగ్రహం కనిపించుంటే నా మాట అంత మెరుపులు కదంటయ్యా. రానరా ముసలు నా కొడకలరా, పండి నా అమ్మ గుహలోకి నన్ను మళ్ళీ తిరిగి పంపించాలి నా మాట. మీరు లేకుంటే మీకు బగలు తెంగేస్తా. పండ్రా నన్ను ఎవడు రాపేదా నా మాట కూడా. ఎవడైనా కానీ తట్టాడు తెంగేస్తా. ఫ్లాష్ మ్యాన్ కూడా అడ్డం లేడు నాకు ఇప్పుడు. ఒరే పవర్ మ్యానా, మొన్నటి నుంచి ఫ్లాష్ మ్యాన్ ఆపడ్డం లేదు. నువ్వు కానీ చంపేసావో ఏందో నీ అర్థం కావట్లేదే. ఓ నేను ఎవడు చంపేది వా నాయన, ఓడినా నా మాట ఓడినా అమ్మ కొడితే నా మాట. నీ ఇంగ్లీష్ పవర్ కూడా చాలా నాకు. నా మాట సన్నగా అయిపోయాను నేనా వాడు కొడుడుగా. నేనేం చేయలేవాడిని. వరే నాయన, మన గ్రామంలో కూడా వచ్చాడు ముసలి నా మాట. ఓడు నమ్మలు డేంజర్గా ఉన్నాడు. ఓడు నా పుత్తుల పొల పెట్టేవాడికి, ఫ్లాష్ మ్యాన్ కొడుకు దెంకపెట్టి ఒక రింగ్ వేసాడు, దాంట్లో దెంక వెళ్ళిపోయాడిని. ఒరే ఇది భలే ఉంది కదరా, ఫ్లాష్ మ్యానే డేంజర్గా ఉంటే ఓడిని దెంగి వాడు కూడా ఉన్నాడా. చిన్న కథ కాదు ఇదా. ఒరి ఏంది అది పైన మెరుపు? ఒరి డమ్మాన్ పడవా, ఏంది ఆకాశంలో ఇంతలు జరుగుతున్నాయా? అయ్యా ఈ ఇంతలన్నీ ఆ ఫ్లాష్ మ్యాన్ కొన్ని దెంకపోయిన కంచె జరుగుతున్నాయి. నాకు తెలిసి వాడికి సాగు తీసుంటారు వెనక, తొత్త తీర్చిపోతే ఎంగుంటారు వాడికి ఆ గ్రామంలో. అమ్మా బలి మితిమీరుడు అమ్మాయిడా. అబ్బా రే, ఏం తింటున్నారా మీరు? పంది బురుగు తెంగుతున్నారా రే? అమ్మయ్యా, నువ్వు ఇట్లా లాగుతుంటే భలే ఉందిరా, మాకు సమ్మగా ఉయ్యాలు ఊపినట్ట. నా కొడకలరా, మీకు ఉయ్యాలు ఊపినట్టు ఉంటుందంటారా? ఇప్పుడు లాక్తారా మాట్లాడి మూల కప్పులు నా కొడక ముసలి నా మాటలరా. లాగుతుంటే మీకు సమ్మం ఉందంటారు మీకా? ఇప్పుడు ఎవడు కాపాడతాడు మిమ్మల్ని? ఏరా ఎరుపుకు నా మాట అనుకుంటున్నారు కదా మీరా? చెప్పండిలే, నిజం చెప్పండి. ఓ రాబోయా, ఇదేమన్నా పద్ధతిగా ఉందంటరా? వయసులో పెద్దోళ్ళు మమ్మల్ని వాటిని లాక్కొస్తే ఏమన్నా బాగుందంటరా? అబ్బా వీళ్ళు పెద్ద అయినా నా మాట. మీరు చేసే పనులు మళ్ళా మీరు పెద్దోళ్ళు. మీకేమో నా మాట తెలుసా? ఆ ప్రొఫెసర్ కూడా నా మాట పుత్తులో కర్ర పెట్టి లేపుకుని మరి వచ్చాడు నన్ను. ఎంత దూరం దెంకొచ్చాడా. నాకెంత నేను పుట్టదు ముడ్డంతా నా మాట. మంట దెంగింది, ఇప్పుడు కూడా తగ్గరా నాకు ఆ మంట నా మాట. ఏ మాత్రం నవ్వు వస్తుంది రాక. 2 మెరుపులు నా మీద పడ్డం ఏందని. చిన్న నువ్వు కాదు ఇదా. ఒరే నాయన, నువ్వు కట్లిప్పురా నాయన, తలకిందులుగా ఉండలేకపోతున్నావు. ఆ బెలకాయలు పైన పడిపోతున్నాయి, మీలు పడిపోతున్నాయా, లేపురా నువ్వా. ఒరే చిన్న బెలకాయ అంట నా మాట. ఆ ముసులు అటకాయలకి ఏమైనా పర్లేదులే కానీ అయ్యా, ఇప్పుడు ఇప్పుడు ఏం సాధిస్తాను మీరా నా మాట. నా మాట మీ నలుగురు లాగలేక నా మాట దొడ్డుకు వస్తున్నట్టున్నారా ముక్కి నమ్మ. నేను దొడ్డుకు పోస్తా కానీ ఈ లోపల నా మాట నన్ను భూగ్రహాన్ని పంపించే మార్గం ఎత్తుకోండి. లేకుంటే నా మాట ఒక్కోడు పిత్రుడు నరాలు సాగదీస్తాను ఆ మాట. ఒరే ఏంద్రా మావా, నువ్వు పోయి భలే తలకై నొప్పి నా మాట తెంకొచ్చావు కదరా. ఓడి నా మాట మన గోసులు కూడా ఓడి తెంగేలాగున్నాడు రా ఓడా. మామా నాకేం తెలుసు మామా, మనం మెరుపు కోసం నేను ఎత్తుకుంటా పోయేలాకు ఆ మెరుపోడి మీద పడుతుంది కాబట్టి వాడిని దెంకొచ్చాను రా. ఓడి సంగతి నాకేం తెలుసు. అయినా కానీ ఒక మెరుపోడి మీద పడినా కానీ లేపుకొచ్చాను కదా వాడిని తీర్చి వాడికా. అది కాదురా, 2వ మెరుపోడి మీద పడింది. ఆ మెరుపు ఎవరు తయారు చేశారు, అది ఎక్కడి నుంచి వచ్చింది అర్థమే కాలేదు నాకా. ఏ మెరుపు రాళ్ళట అన్నమాట, మన శనంతా మన గ్రహం మీదే ఉంది కదరా శనంతా. ఆ మెరుపు ఎప్పుడు తయారు చేసుకోవాలో, మనలో పవర్ ఎప్పుడు వస్తుందో, మన బెలకాయలు ఎప్పుడు లేస్తాయో ఏందో అర్థం కావడంలే. ఎవరో ముసలి మాట్లాడారు, ఏందో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? ఏం మళ్ళీ ఇంకో మెరుపు కానీ తయారు చేసి నా మీద కానీ దెంగతారేమే? ఈ 2 మెరుపులకైనా అమ్మాడ కింద అట్నే నా పాము గట్టిగా ఉంది నా అమ్మాడు కూడా. భలే కత్తలరా మీయా. 6 నీళ్ళు లీకపోవడం ఏంటో నాయన, భలే తమాసా. మా గ్రహంలో అయితే
అసలు లేని వాళ్ళని ఏమంటారు తెలుసా, పిత్త ఆడుకోవాలంటారు. తట్టి తెంగేస్తాం మేము వాళ్ళని సోపుగా భూగ్రహంలో. అవ్యా పెద్దోళ్ళం నాయన మేము కొంచెం మర్యాద ఇరా మాక పుత్తోళ్ళు గిత్తోళ్ళు అనబాకరా మమ్మల్ని భలే బాధగా ఉంటుంది మాక. బా నా గుండె పెద్దోళ్ళు ఇలా ఒరా నా మాట నన్ను ధ్యాంకొచ్చారు మీరే, ధ్యాంకొచ్చి ఏమన్నా మర్యాద చేశారు మీరన్నా. కట్టి తెంగారో కట్టి తెంగి కింద మోకాల మీద కూర్చోబెట్టారమ్మా. నా కొడకలు మీరు కూడా మోకాలు వేయాలి ఇప్పుడు. లేకుండా నా మాట ఇప్పుడు తడతా మమ్మల్ని మళ్ళా గోతులు చినిగిపోతాయి, బెలకాయలు కూడా ఆపడతాయి జనాలకి. కానీ మోకాలు ఏంటి ఒరే అభ్యా మాకు మోకాళ్ళు వంగురా నాయన, అర్థం చేసుకోరా నువ్వా. ఏందా మోకాలు వంగటా నీకా? నేను ఏమన్నప్పుడు వేయాలంతే, వంగినా వంగకపోయినా వేయాలి. మోకాళ్ళు లేకుంటే కథ ఏరే రాకుంటుంది. ఏంటి గమ్ముగా ఓర అభ్యా మాకు మోకాళ్ళు వంగోరా, అర్థం చేసుకోరా నువ్వా. సరే నీకోసం వేస్తాంలే, మోకాళ్ళు వేయలేం కానీ దుడ్డు కూర్చుంటే అటు కూర్చుంటారా, అటు కూర్చుంటావురా నీకోసమా. కానీ రా పిల్లరా కూర్చోండి, ఏం చేస్తావా. ఒరే ఒరే ఇది కూర్చోవడం ఇదా? ఒరే లేండి నాయన, ఏందట్టు కూర్చోనరా మీరా? ఓరే అభ్యా మా గ్రహం ఎట్టే కూర్చుంటారా దుడ్డిక్కా ఏంద్రీడా. ఒరే హత్ మడ్డినా మాటలు రీలా చే. ఒరే ఒరే ప్రొఫెసరా నువ్వు రా తొందరగా, నా మాట లేట్ అయిపోతుంది, రింగ్ ఎద్దురా. నేను దెంగల గబానా భూగ్రహానికి మళ్ళా మాట పవర్ మ్యాన్ కూడా వితిమీరి పోంటాడు ఇప్పుడు. రావాలమ్మ తొత్తర తెరవాళ్ళకి రారా నువ్వు గబానా రింగిరా. ఒరే అభ్యా ఇప్పుడు పడతాయంటారా మంత్రాలు కరెక్ట్గా, నువ్వు పుత్తు గొల్ల బొడి చేసింటావు కదరా. సరే ట్రై చేస్తూ ఉండు. అతరం పుత్రం అతరం కుతరం పుత్రం అతరం ఏదిరా రింగ్ అరే అబ్బా ఉరి 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 అభ్యా రింగ్ పట్టలేదురా. ఉరి మంత్రాలు మర్చిపోయినట్టున్నారు అభ్యా. ఇంకోసారి ఉరి 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 మందంగా ఉరే మర్చిపోయాను రాబీ ఆ రింగ్లా. ఎవరో ముసలాడో ఏం నాటకాలు తెంగతున్నా మంత్రాలు మర్చిపోయినానే అంటే జీవితాంతం మిమ్మల్ని మీకు వేసుకుంటూ ఉండాలి నేనేడా. పంపి మరి అది కిండలు తెంగ బాగా. ఊరు అభ్యా నన్ను నమ్మరా. ఒరే దీనికి ఒకటే దారి ఉందిరా. ఒరే మాంత్రికురాలు కాడికి బావాలరా అభ్యా, దెంగదురా ఇంకా. ఒరే నాయన ఇంకా ఎంత దూరం రా స్వామి, భలే దెంగు వాళ్ళనట్టు నడిపి సంపి దెంగతట్టున్నారు ఈ అడర్లు నన్ను. ఓరే అభ్యా ఇంకెంతరా 5 కిలోమీటర్లా వచ్చేసాం దగ్గరికి మనమా. ఏం నా ప్లాన్లు గిన్లు ఏం చేయట్లేదు కదా మీరా, నన్ను సంపి దెంగ దానికి. ఏం చేస్తారులే ఈడెవడు మళ్ళా డమ్మాలు నమ్మంట. ఎవడు నువ్వా డమ్మాలు నమ్మంట గిమ్మాలు నమ్మంట అంటున్నావా? మామూలుగా ఉండదు నాతో. ఒరే ఉండు మావా నేను చెప్తా నీక. ఒరే మామా ఓడితే పెట్టుకోబాకరా నాయన, ఓడి మీద 2 మెరుపులు పడిపోని ఇప్పటికేనా ఓడిని కదిలి బాకరా నువ్వా. ఓడే నమ్మంట చేస్తాడా అంత ఇష్యూ వాడా? నువ్వు బాగా నాకు ఇంట్రెస్ట్ లేదా? ఏంది గమ్ముకి వెళ్ళిపోతున్నాడా? రే ఉండరా కొడుకు చూసుకో కొత్తగా ఉందా. అభ్యా వచ్చేసావు నాయన, ఇదేనాదా అమ్మా నాయన పిలుస్తా. ఏదో మీ గుహల నుంచి రాలేదు ఇంకా. ఎవరు ఎగురుకుంటూ వస్తున్నారా? వచ్చేసా. అభ్యా నువ్వు ఫ్లాష్ మ్యాన్ కదా, నాకు తెలుసు నాయన. నువ్వు తెలుసు, నీ చరిత్ర తెలుసు నాయన. రే ఏంద్రీమా సరైన పవర్ఫుల్ ఉన్నట్టుందిమా. రే నా గొంతేమైతే మగోళ్ళు లాగుందా? సరే చెప్పరా రే ముసలినమాట, ఏం గమ్ముకున్నావా చెప్పు. నన్ను నా భూగ్రహానికి పంపించాలని చెప్పు, ఏం గమ్ముకున్నావా? నాకంతా తెలుసు నాయన, మీరు కొత్తగా చెప్పలేదా. ఈ ముసలాడు మంత్రాలు మర్చిపోయాడు. ఎందుకంటే నువ్వు బాగా కుల్లబొడి చేసి ఉంటివా, అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ భార్యలు వీళ్ళకి తెలియకుండా ఓళ్ళొక మెరుపు తయారు చేసుకున్నారు, వాళ్ళ భార్యలకు తెలియకుండా వీళ్ళొక మెరుపు తయారు చేసుకున్నారు. అవి ఏంటంటే అదృష్టవశాత్తు దురదృష్టశాత్తు ఏదో ఒకటి అనుకో, ఆ 2 మెరుపులు నీ మీద పడిపోయారు అభయా, అది సంగతి. ఒరే నా మాట ఒకరు తెలియకుండా ఒకరు నా మాట సరైన మెరుపులు తయారు చేసుకున్నారు కదా, ఆ చిన్న మెరుపు అది ఇదా. సరేలేమా ఓమ ఇప్పుడు నన్ను ఎట్ట పంపిస్తారు మీరా భూగ్రహానికి అది చెప్పండి మా నాయన. ఏం నా మాట జీవితాంతి ఈ ముసలి నా మాటని ఆడదట్టుకుంటూ ఉండేది నేను. ఆడుతున్నా మరి రకానికి ఒక అమ్మాయి ఉంటుందా అన్నమాట, గొంతుకి సొందుకి తట్టిన గుట్ట దెంగేస్తాను అన్నమాట. ఏడేముంది నాకు అది దెంగతుందా? అభయ ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది నాయన. నేను చెప్పేది నాయన, వీళ్ళకి నేను ఒక బుక్ దెంకొచ్చి ఇచ్చా. దాన్ని నేను ఎంతో కష్టపడి రాత్రింబావులో నేను ధ్యాపం చేసి ఆ బుక్ దెంకొచ్చి వీళ్ళకి ఇస్తే ఒరే జ్ఞానం పెంచుకోవడానికి వీళ్ళకి ఇచ్చా. బాగానే ఉన్నారు వీళ్ళు 2 తెగలు ఉన్నారులే. వీళ్ళు ఏం చేశారంటే దెంగి తగ్గే కాడ గొడవలు పడిపోయినాయి వీళ్ళకి. ఒకరి మీద ఒక శాపాలు జంగేసుకున్నారు. వీళ్ళు ఏమంటే ముసలి నా మాటలు అయిపోయారు, వాళ్ళు ఏమంటే ఆ విధంగా తయారైపోయారు. ఇప్పుడు ఆ బుక్ని దిగపోయి నా మాట భయంకరమైన ప్రదేశంలో దెంగా నేను ఇప్పుడు. ఆ బుక్ తెస్తే కానీ నువ్వు ఇప్పుడు భూగ్రహానికి బాలేవు. ఏం చేస్తావు ఇప్పుడు? ఛ నా మాట నా జాతకమే బాగలేదు దశ.
నా మీద మీరు పడటం ఏందో, నేను గందరగోళం అవడం, ఏడకి రావడం ఏందో, నా మళ్ళీ నేను కష్టాలు పడటం ఏందో, తలకాయ నిప్పు తెంగుతుంది. సర్లే ఎడదేవాలి మధ్యాహ్న దాన్ని చెప్పు నాకు ముందు, నేను తొందరగా దింగేయాలి నేను భూగ్రహానికి. అబ్యా నువ్వు అనుకున్నట్టు అదేమో అరటిపండు వచ్చినంత ఈజీ కాదు నాన్న. నేను చెప్తా ఈయన బాగా. వీళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, వీళ్ళ తెగలాగా ఇంకొక తెగ ఉంది. అక్కడికి పోయి ఇంకొక కీ వాళ్ళ కాడ ఉంటుంది కీ. ఆ కీ దెంకొచ్చి ఇస్తే నేను నీకు అడ్రస్ చెప్తా. ఆ అడ్రస్ కానీ పోయావంటే నీకు ఆడ బుక్ ఉంటుంది. ఆ బుక్ దెంకొచ్చి అంటే క్షణాల్లో పంపించేస్తాను నిన్ను. అంతేనా? మార్పులు చేర్పులు లేవు కదా? ఓళ్ళు ఉండేది ఎక్కడ చెప్పండి ముందు, దెంగేస్తాడికి మళ్ళా. వీళ్ళని తట్టినట్టు వాళ్ళు కూడా ఊపు దెంగతున్నా అమ్మాట. ఏడోళ్ళు ఉండేదా పా.